అంజలి స్కూల్స్ నందు 10వ తరగతి విద్యార్థుల అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా డిప్యూటీ డిఈఓ వేణుగోపాల్, వినుకొండ అర్బన్ సిఐ సాంబశివరావు, నర్సరావుపేట సింధు స్కూల్స్ అధినేత రామకృష్ణ పాల్గొని 10వ తరగతి 2024 ఫలితాలలో అత్యధిక మార్కులతో టౌన్ ఫస్ట్ సాధించిన బి వర్షిత, అలాగే 500కు పైగా సాధించిన విద్యార్థులందరికీ మెమెంటోలు ఇచ్చి సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు శుభాశీస్సులు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా గీతాంజలి విద్యా సంస్థలను రన్ చేస్తున్నటువంటి కిషోర్ గారికి, వాళ్ళ టీం అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ రావడం అనేది జరిగింది. సార్, నాకున్నటువంటి సాన్నిధ్యాన్ని బట్టి కిషోర్ గారి యొక్క నిరంతర కృషి, పట్టుదల, తన విద్యార్థుల్ని అత్యుత్తమైనటువంటి భారత పౌరులుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆ లక్ష్యాన్ని దిగినటువంటి ఆ చిత్తశుద్ధి, వీటన్నింటినీ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిచి మీతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి ఒక వాతావరణాన్ని కల్పించాడు. మా సన్న కూడా ఇక్కడే చదువుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడ చేర్చామంటే జస్ట్ మనం ఎంక్వైరీ చేసుకుంటాం కదా, ఏ స్కూల్లో చేస్తే బాగుంటుంది, ఏ కాలేజీలో చేస్తే బాగుంటుంది అన్నప్పుడు కిషోర్ గారు పర్సనల్ కేరింగ్ తీసుకుంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్ ఇన్ ద టౌన్ అని చెప్పబట్టి ఈ స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇంటికాడ కూడా ఇప్పుడు బాగా చక్కగా చదువుకుంటూ ఉంటారు. అంటే ఈ స్కూల్లో జాయిన్ అయిన తదుపరి నేను గమనించింది. అదేవిధంగా టౌన్లో లాస్ట్ ఇయర్ అప్పటికి నేను వచ్చేటప్పటికి ఇప్పుడు బోర్డ్స్ ఎలా అయితే ఉన్నాయో టౌన్ టాప్ అని ఇదే సేమ్ స్కోర్ ఉంది. మళ్ళీ ఇదే సంవత్సరం సేమ్ స్కోర్ మళ్ళీ గీతాంజలి డిస్ప్లే అవుతూ ఉంది అక్కడ. ఈరోజు వేణుగోపాల్ గారు తర్వాత సార్ వచ్చి డిప్యూటీ 2 ఇయర్స్ అయింది నర్సరావుపేట డివిజన్ డిప్యూటీ వచ్చి పల్నాడు జిల్లాకి. సార్ ప్రతి విషయంలో కూడా ఏదన్నా పీస్ఫుల్ గా కోఆర్డినేట్ చేయడం, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళైనా గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళైనా తను ఒక అధికారిగానే ఎప్పుడు కూడా భావించకుండా ఏదన్నా మేము ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యి అన్ని వేళలా అందరికీ సహాయ సహకారాలు